ఎవరు కూడా గోల్ చేయకండి, చక్కగా వినండి. మంచి మాట. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన్ని వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వాక్యంలోకి వెళ్దామండి. అపోస్తులుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనము చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనము చదువుకుందాం. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శరీరాన్ని చూసి మనం ఏమి నేర్చుకున్నాం? శరీరాన్ని చూసి మనం ఏమి నేర్చుకున్నాం? పుట్టిన నాటి నుండి మనలాంటి శరీరాలు కలిగిన మనుషులను ప్రతిరోజు చూస్తున్నాం. ఆ మనుషుల దేహాలని పిలువబడే ఆ శరీరాలను చూసి మనం ఏమి నేర్చుకున్నాం? ఈరోజు మనం బాగా ఆలోచించగలిగితే, నువ్వు నాకు అవసరం లేదు, మీరు నాకు అక్కర్లేదు, మీరు లేకపోయినా నేను బ్రతకగలను, నువ్వు నాకు అవసరం లేదు, నన్ను విడిచి వెళ్ళిపో, ఇవి ఎక్కువగా మనుషులు మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాలలో మనం కూడా మాట్లాడుతుంటాం. నన్ను విడిచి వెళ్ళిపోండి, మీరు నాకు అవసరం లేదని చెప్పేవారికి బైబిలులో దేవుడు జ్ఞానాన్ని ప్రకటిస్తున్న అపోస్తులుడైన పౌలు గారు ఒక మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరూ కలిసి ఉండాలి, విడిపోకన్నా ఉండండి, ఐక్యంగా ఉండండి, కలిసి ఉండండి అని చెప్పటానికి ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ శరీరం ద్వారా మనకు చూపిస్తున్నాడు. ఎంత గొప్ప జ్ఞానాన్ని ఆయన ప్రకటించాడంటే 2000 సంవత్సరాల కిందట కళ్ళట చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పదట. కళ్ళుకి ఏవి కావాలి? చేతులు కావాలంట. చేతుల అవసరత ఉందన్న సంగతి కళ్ళుకి అర్థమైంది. మనిషి అవసరత ఉందని మరో మనిషికి అర్థం కావట్లేదు. నువ్వు నాకు అవసరం లేదు, నన్ను విడిచి వెళ్ళిపో అని మాట్లాడుతున్న ప్రతి మనిషికి ప్రతి శరీరము జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మన శరీరంలో ఉన్న అవయవాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి అవయవము కూడా, ప్రతి శరీర భాగాలు కూడా మీకు ఒక మంచి మాటని తెలియజేస్తున్నాయి. ఏంటి తెలియజేస్తున్నాయంటే, తలట పాదాలతోని, కాళ్ళు గురించి తలట పాదాలు మీరు నాకు అక్కర్లేదని చెప్పదట. ఈ బాడీ అంతటికి కాలు అవసరం.
ఒక్కొక్క అవయవానికి మరొక అవయవంతో పని ఉందట. ఒక శరీరములో ఒక భాగముతో మరొక భాగానికి పని ఉంది కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పట్లేదట. కన్నట చేతితోని ఏంటి, చేతులు శరీరానికి అవసరము, కళ్ళుకి అవసరము, ముక్కుకు అవసరము, నోరుకి అవసరము, తలకు అవసరము, చెవులకు అవసరము. శరీరంలో ప్రతి భాగానికి చేతులతో పని ఉంది కాబట్టి చేతులు నాకు అవసరం లేదని కన్ను కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవి కానీ శరీరంలో ఏ భాగము కూడా అనదనమాట. చేతులతో పని ఉంది. మిగిలిన అవయవాలకి చేతులతో పని ఉందట. కాబట్టి అది అనట్లేదట. అంటే శరీరాన్ని చూసి నేర్చుకోవలసినది చాలా ఉందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరాన్ని చూసి ఏమి నేర్చుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మనం మన శరీరాన్ని చూస్తున్నాం? మనకు ఊహ తెలిసిన నాటి నుండి, జ్ఞానేంద్రియాలు పనిచేసిన నాటి నుండి శరీరాన్ని చూస్తున్నాం. చూసి ఏమి నేర్చుకున్నాం? ఏమి నేర్చుకోలేదు. బైబిల్ చెబుతుంది. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం ఆలోచించండి. నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు, భార్యను విడిచి వెళ్ళిపోయిన భర్తలు ఉన్నారు, భర్తలను విడిచి వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారు, దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి. విడవడం తప్పని నేను అనట్లేదు కానీ, విడిపోవడం తప్పని అనట్లేదు కానీ, విడిపోయి ఏం సాధించాం? విడిపోయి ఏం సాధిస్తున్నాం? శరీరాన్ని చూసి నేర్చుకోండి. శరీరాన్ని చూసి నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. నువ్వు నాకు అవసరం లేదు, నా నుండి దూరంగా పో అని ఒక భర్త భార్యతో అనకూడదు, భార్య భర్తతో అనకూడదు. ఎందుకు అనకూడదు అని అంటే శరీరాన్ని ఎంత గొప్పగా దేవుడు నిర్మించాడో. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి మనిషిని ఎంత చక్కగా చేశాడంటే, శరీరాన్ని చూసి నేర్చుకోవలసినంత ఏమున్నది అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకో, శరీరాన్ని చూసి నేర్చుకొని నడుచుకోవలసినంత ఏముంది ఈ శరీరంలో అని ఎవరైనా అన్నారనుకో, వాళ్ళకు బైబిల్ ఏం చెబుతుందంటే, మీ శరీరంలో ఉన్న అవయవాల గురించి ఆలోచించండి, మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం గురించి ఆలోచించండి. ఒక అవయవంతో మరి అవయవంకి, ఒక శరీర భాగముతో మరొక శరీర భాగానికి శరీరములో ఒక అవయవముతో మరొక అవయవానికి పని ఉందట. నువ్వు నాకు అక్కర్లేదని కన్నుట చేతితో అనట్లేదట. అంటే కన్నుకు చెయ్యి కావాలా? మీరు నాకు అవసరం లేదని పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో అంటే ఆ పిల్లల్ని ఏం చేయాలి? నువ్వు నాకు అవసరం లేదని పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసి వేరే కాపురం పెడుతున్న స్త్రీల్ని ఏమనాలి? భార్యను వదిలేసి వేరే కాపురం పెడుతున్న భర్తని ఏమనాలి? పుట్టినప్పటి నుండి శరీరాన్ని చూస్తున్నవే, చూసి ఏమి నేర్చుకున్నావు? నేర్పే అంత గొప్ప ఏముంది మన శరీరంలో అంటారా? అయితే ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పే అంత సామర్థ్యత లేకపోతే దేవుడికి ఉంది, దేవుని భక్తులకు ఉంది.
బైబిల్కు ఉంది. ఎంత గొప్ప మాట రాయబడిందండి. అపోస్తులుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనము. గనుక కన్ను చేతితో కొన్నట చేతితోని, కన్ను ఏమంటుంది? కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, కానీ మనుషులు చెప్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో ఉండేది. ఆంధ్రప్రదేశ్తో మేము కలిసి ఉండకపోయినా మేము బ్రతకగలము అని విడిపోయారన్నమాట. ఒకప్పుడు భారతదేశంతో కొన్ని దేశాలు కలిసి ఉండేవి, అవి ఈరోజు విడిపోయాయి. విడిపోయి ఏం సాధిస్తున్నాం? ఆ ఉండేదేదో కలిసి ఉండొచ్చు కదా, ఒకటిగా ఉండొచ్చు కదా, ఒకటై ఉండొచ్చు కదా. శరీరం ఏం జ్ఞాపకం చేస్తుంది? కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయవాలలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. అబ్బా, ఇంత దేహానికి ఇంత చిన్న కన్ను, అదెంత సుతిమెత్తగా ఉంటుంది. కళ్ళుని ఇష్టం వచ్చినట్టుగా తొడవకూడదట, కళ్ళుని ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేయకూడదట. ఇంత బరువు కలిగిన, ఇన్ని అవయవాలు కలిగిన ఈ ఆకారానికి ఇంత సుతిమెత్తని కన్ను అవసరమా? అదేదో కొద్దిగా స్ట్రాంగ్గా చేయొచ్చు కదా, ప్రతిష్టంగా చేయొచ్చు కదా, బలంగా చేయొచ్చు కదా. మీరు బాగా ఆలోచించండి. శరీరము ఈ చర్మాన్ని చూడండి, ఎంత డిఫరెంట్ తెలుసా? దీనికున్న స్ట్రాంగ్నెస్ దీనికి ఉండదు. మళ్ళీ ఇది ఇక్కడే ఆ ఛాన్స్, మళ్ళీ ఇక్కడి నుంచి లేదు. బాడీ అంతానా? అవును, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలాంటిది బాడీకి ఇవ్వచ్చు కదా, అంతటికి ఇది ఇవ్వచ్చు కదా, ఇదెందుకు ఇచ్చా? చిన్నది ఇలాగంటే చాలు నొప్పు. ఆశ్చర్యం, శరీరం మనిషికి చాలా నేర్పుతుంది, నేర్చుకోవట్లేదు. ఈ శరీరము తినడానికి, తాగడానికి, తిరగడానికి, తందనాలు ఆడడానికి, తాగి వాగడానికి, పాడైపోవడానికి, ఎదుటివారిని పాడు చేయడానికి, దానికి తప్ప మరొక దానికి లేనట్టు, ఇంకొక దానికోసం చేయలేనట్టు ఈ శరీరాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ యూజ్ అండ్ త్రో అనేది ఉన్నది. ఏంటండి? వాడుకొని వదిలేసే వస్తువులు ఉన్నాయా? అలా శరీరాన్ని వాడుకొని వదిలేయాలనుకుంటున్నారు. వాడుకొని వదిలే ముందు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఈ శరీరాన్ని చూసి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారిలారా, ఆలోచించండి. ఈ శరీరాన్ని శరీర అవసరతల కోసము చేశాడు దేవుడు. దీని నిర్మాణకుడు ఎవరు? మన శరీర నిర్మాణకుడు ఎవరు? తల్లిదండ్రుల పేరు చెప్పడంతో పాటు దేవుడు పేరు కూడా చెప్పాలి. నాకు కొడుకు కావాలంటే కొడుకు పుట్టట్లేదు, నాకు కూతురు కావాలంటే కూతురు పుట్టట్లేదు. నువ్వు అనుకుంటే ఈ రూపం వచ్చిందని అనుకుంటే అది నీ పొరపాటు. మనుషులారా, మనం అనుకుంటే ఈ రూపం రాలేదు. ఎవరో ఒక అదృశ్యమైన శక్తి ఒక అదృశ్య లోకంలో ఉండి మనలను కావాలని కోరుకుంటున్నాడు. కోరుకోబట్టే నీకు ఈ రూపం వచ్చింది. ఆయన పేరు దేవుడు.
ఈ శరీరాన్ని శరీరము కొరకు, శరీరములో ఉన్న కోరికల కొరకు మాత్రమే కాదు, దానితో పాటు శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మరక్షణ కొరకు కూడా శరీరాన్ని దేవుడు నిర్మించి మనకిచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాన్ని శరీర అవసరాల కొరకు వాడడమే మాత్రమే కాదు, ఆత్మరక్షణ కొరకు కూడా శరీరాన్ని వాడుతూ ఉండాలి. ఒక మంచి మాట చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు శరీర భాగాలలో, అవయవాలలో ప్రతిదానిని దేవుడు చిత్త ప్రకారంగా శరీరంలో ఉంచెను. శరీరము మన కొరకు ఇవ్వబడ్డది. శరీరము శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మరక్షణ కొరకు ఇవ్వబడ్డది. శరీరము దేవుడు కొరకు కూడా తయారు చేయబడ్డది. దేహాన్ని ఇన్ని కారణాల చేత దేవుడు మనకిస్తే దానిని అన్నిటికీ వాడుతున్నామా, కొన్నిటికి వాడుతున్నామా? శరీరాన్ని శరీర అవసరాల కొరకు, భూమి మీద బ్రతుకు కొరకు వాడినంతగా దేవుడు కొరకు ఈ శరీరాన్ని వాడము. శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మరక్షణ కొరకు కూడా మనము ఈ శరీరాన్ని వాడము. కానీ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేని కోసం ఇచ్చాడు? శరీరం కోసం ఇచ్చాడు, భూమి మీద బ్రతుకు కోసం ఇచ్చాడు, ఆత్మరక్షణ కోసం ఇచ్చాడు, దేవుడు కోసం ఇచ్చాడు. కానీ మనం దేని కొరకు శరీరాన్ని వాడుతున్నాం? భూమి మీద బ్రతుకు కొరకు మాత్రమే శరీరాన్ని వాడుతున్నాం. పోనీ ఈ శరీరాన్ని వాడుకుంటున్న మనము ఈ శరీరాన్ని చూసి నేర్చుకోవలసినది ఏమైనా ఉందా? ఎక్కడైనా రాయబడిందా? తెలుసుకుందాం, ఆలోచిద్దామనే కనీస జ్ఞానము ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఏ మనిషికైనా ఉందా? ఒకవేళ లేకపోతే ఆ జ్ఞాపకాల వైపు నిన్ను నడిపించేదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఇప్పుడు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరములో ఉన్న ప్రతి భాగాల గురించి మీరు ఆలోచించగలిగితే కొన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్నిటిని బలహీనంగా చేశాడు. అలాగని బలహీనమైన వేస్ట్ అని అనుకోకండి, వాటితో కూడా ఈ శరీరానికి పని ఉంది. చేతులు చూసామనుకో, కాళ్ళను చూసామనుకో, ఎన్ని దుమ్ములు ఉంటాయో. అలాంటిది ఈ ఎక్కడ ఈ టక్కేసిన దగ్గర నుంచి ఈ పై భాగం వరకు చూసామనుకో, ఈ పొట్ట, నడుము, వీపంతా వెన్నుపోసు తప్ప మరేం ఉండదు, బోన్ తప్ప. ఆ ఎన్నుపోసుతో దాన్ని నుంచోబెట్టేశాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఈ మాసం అంతా ఇదంతా పోతే స్కిల్టన్ మనం చూస్తే మధ్యలోనంతా గ్యాపే, ఇంకేం ఉండదు. ఇట చిన్న దాన్ని ఏమంటారు, వెన్నుపోసతో నుంచోబెట్టేశాడు అంతే. కాలుని ఎంత స్ట్రాంగ్గా చేశాడో, చేతిని ఎంత స్ట్రాంగ్గా చేశాడో. కానీ కొన్ని అవయవాలను చూసామనుకో, చెవు కర్ణబేరి అంటామే, అదేటది మరీ చిన్న ఉల్లిపాయ పొరలాగా ఉంటుందట. ఏది కొద్ది గట్టిగా చేయొచ్చు కదా, ఏదెట్టి ఇలాగ అనేసాం అనుకో ఇక వినబడదు. కొద్దిగా స్ట్రాంగ్గా చేయొచ్చు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే ఏవి బలహీనంగా ఉన్నాయో అవి చాలా అవసరమట. ఒక్కొక్క అవయవానికి మరొక అవయవము అవసరమై ఉన్నది.
ఒక శరీరంలో ఒక భాగముతో మరొక భాగానికి పని ఉన్నదట. ఎంత అద్భుతంగా శరీరాన్ని దేవుడు తయారు చేశాడు. దీన్ని చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం? నేర్చుకోవలసినది ఉన్నదని బైబిల్ చెబుతుంది. నేర్చుకోవలసింది ఉందా? ఉన్నదా? వదిలేయకూడదు, కలిసి ఉండాలి. వదిలేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి మాటలోకి వెళ్దాం. సామెతలు బైబిల్ తెరవండి. ఇరవై 25వ అధ్యాయం. సామెతలు 25వ అధ్యాయం. సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకనగొనిన ఎడల, నీ పగవాడు ఆకలగొనిన ఎడల వానికి భోజనం పెట్టు. మనం ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు మిత్రులు పిలుస్తామా, శత్రువులు పిలుస్తామా? పగస్తులను పిలుస్తామా? పగోళ్ళను పిలవమన్నా, ఎవరైనా పిలవమని మనతో చెప్పారు అనుకో, ఏమంటాం? వాళ్ళు మా పగోళ్ళండి, వాళ్ళను పిలవమండి, వాళ్ళు వచ్చారనుకో ఫంక్షన్ పాడు చేస్తారండి, గొడవలు ఎడతారండి. పగస్తుడు మన ఫంక్షన్కి వస్తే ఇబ్బంది అని పగోడికి చెప్పకన్నా ఉంటాం. బైబిల్ అంటుంది, నీ పగవాడు ఆకలగొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికగొనిన ఎడల వానికి దాహమిమ్ము. నీ పగవాడు ఆకలగొనినప్పుడు భోజనం పెట్టావు అనుకో, నీ పగవాడు దప్పికొన్నప్పుడు దాహాన్ని ఇచ్చావనుకో, ఆ విధంగా చేయటం చేత నీ పగవాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. అందుకు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలము కావాలంటే మీరు ఇలా చెయ్యండి. ఏం కావాలంటే? ప్రతిఫలం వద్దనుకుంటున్నారా? చేయటం మానేయండి. ప్రతిఫలం కావాలనుకుంటే ఎలా నడుచుకోవాలట? దేవుడు మనిషికి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు, మనిషి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాడు. దేవుడు మనిషికి ప్రతిఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మనుషులు ప్రతిఫలానికి దూరం అయిపోతున్నారు. ప్రతిఫలం కావాలంటే మీరు ఒక పని చేయండి. నీ పగవాడు ఆకలితో ఉన్నాడనుకో, వాడికి భోజనం పెట్టు. దాహంతో ఉన్నాడనుకో, వాడికి దాహానికి సరిపోయే నీళ్ళు నువ్వు. ఆ విధంగా చేసిన ఎడల యెహోవా నీకు ప్రతిఫలము దయచేయును, ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు ఒకప్పుడు రాజులు మనుషులను పరిపాలించేవారు, రాజ్యాలు ఉండేవి. ఒకప్పుడు ఎవరు పరిపాలించేవారు? రాజులు పరిపాలించేవారు. ఇప్పుడు దేశాలు పరిపాలిస్తున్నాయి. దేశాలలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు దేశాలను పరిపాలిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క దేశము కలిసి ఉండకన్నా విడిపోతున్నాయి. అవునా? విడిపోతున్నాయి. విడిపోయి ఒక దేశం మీదకి ఒకరు యుద్ధానికి వెళ్తున్నారు. ఒకప్పుడు రాజ్యం మీదకి రాజులు యుద్ధానికి వెళ్ళేవారు, రాజ్యాల మీదకి రాజులు యుద్ధానికి వెళ్ళేవారు. ఒక రాజుతో మరొక రాజు యుద్ధం చేసేవాడు. ఇప్పుడు దేశాలుగా మారాయి. ఇప్పుడు ఒక దేశం మరో దేశం మీద యుద్ధాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉండకన్నా ఆగిపోవాలంటే మనం ఒక పద్ధతిని నేర్చుకోవాలని బైబిల్ మనకు నేర్పుతుంది. ప్రపంచ దేశాలకు బైబిల్ ఒక మంచి చక్కని మాటని చెబుతుంది.
బైబిల్లోకి వెళ్దాం. 2వ రాజులు, బైబిల్ తెరవండి. 2వ రాజులు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధం అనేది జరగకన్నా ఆగాలంటే, గొడవలు అనేవి రాకన్నా ఉండాలంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు, రాష్ట్రాల మధ్య గొడవలు, ఊర్ల మధ్య గొడవలు, దేశాల మధ్య గొడవలు, అవునా? ఇలాగా ఒకప్పుడు రాజ్యం మీద రాజ్యాలు యుద్ధానికి వెళ్ళేవన్నమాట. ఇప్పుడు కూడా దేశాలుగా మారినా కూడా యుద్ధాలే జరుగుతున్నాయి. ఇవన్నీ ఆగాలంటే ఒక పద్ధతిని నేను చెబుతాను, అది మీరు పాటిస్తే, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే ఖచ్చితంగా దేశాల మధ్య యుద్ధాలు అనేవి ఉండవని ప్రపంచానికి బైబిల్ చెబుతుంది. ఒక మంచి మాట. యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి. బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి. ప్రపంచాన్ని అన్ని దేశాలు కలిసి ఐకమత్యంగా ఉండేటట్టు చేయగలిగేది ఐక్యరాజ్య సమితి ఒక్కటి మాత్రమే కాదు, బైబిల్ కూడా చేయగలదు. ఒకవేళ ఐక్యరాజ్య సమితికి ఆ సామర్థ్యత ఉందో లేదో కానీ బైబిల్కు మాత్రం ఆ సామర్థ్యత ఉంది, దేవుడికి ఉంది. దేవుడు చెప్పినట్టుగా ప్రపంచ దేశాలు నడుచుకుంటే ఒక దేశం మీదకి మరో దేశము యుద్ధానికి వెళ్ళవలసిన అవసరత లేదు. 2వ రాజులు 6వ అధ్యాయము, 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనము నుండి. మీరు ఎక్కడి నుండి చదువుకుంటారంటే 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనము నుండి. సిరియా రాజు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు సిరియా దండుపేట ఉంచుదుమని రాజు సిరియానులతో చెప్పాను. బాగా వినాలి. ఒకప్పుడు సిరియా దేశానికి ఇజ్రాయేల్ దేశానికి యుద్ధాలు జరిగేవట. ఇప్పటికీ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక దేశంతో మరొక దేశం సంధి మాత్రం చేసుకోలేకపోతున్నారు. ఏంటి సామ్రాజ్యంగా నడుచుకోలేకపోతున్నారు. గొడవలు, కొట్లాట్లు, యుద్ధాలు, విధ్వంసాలు ఇవన్నీ జరగకన్నా ఉండాలంటే ఒక మంచి మాటని బైబిల్ చెప్పింది. దానిని ప్రపంచ దేశాలు ఆచరించగలిగితే ఖచ్చితంగా యుద్ధాలు అనేవి జరగకుండా ఆపొచ్చు. యుద్ధాలు అనేవి జరగకన్నా ఆపొచ్చని ఒక దైవజనుడు, దేవుడు చెప్పిన ఒక మంచి మాట మనం బైబిల్లో చదువుకుందాం. చదువమ్మా. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేల్ రాజుకు వర్తమానము పంపి, పలానా స్థలములకు నువ్వు పోవద్దు, నీ సైన్యాన్ని పోనివ్వకు, అచ్చటికి సిరియానులు వచ్చి దిగి ఉన్నారని దైవజనుడే ఇజ్రాయేల్ రాజుకు తెలియజేసెను. గనుక ఇజ్రాయేల్ రాజు దైవజనుడైన ఎలీషా తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగా సిరియా రాజు ఇజ్రాయేల్ మీదకు యుద్ధానికి వెళ్ళాలని, ఇజ్రాయేల్ చంపేసి ఇజ్రాయేల్ దేశాన్ని ఆక్రమించుకోవాలని సిరియా రాజు చాలాసార్లు ప్రయత్నం చేసేవాడట. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే అన్నిసార్లు కూడా విఫలమైపోతుందట. ఇజ్రాయేలీలు పట్టుబడట్లేదట. ఎందుకు ఇలా జరుగుతుందని సిరియా రాజుకు ఆలోచన పుట్టి తన సైన్యాన్ని, తన వారిని అందరినీ కూడా అడుగుతాడట. చదువుకుందాం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమును ఎవడో వహించినోడు ఉన్నాడేమని కనుగోడానికి వారెవరని సిరియా రాజు ఇజ్రాయేల్ సైన్యమును, ఇజ్రాయేల్ సేవకులను అడగగా
అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరు కూడా మన సైన్యంలో లేరు గాని ఇజ్రాయేలీలో ఉన్న దేవుని సేవకుడు ప్రవక్తయగు ఎలీషా మన అంతఃపురమందు, మీ అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఏం చేస్తున్నాడట? ఇజ్రాయేల్ రాజుకి అన్నీ కూడా దేవుడు ఎలీషా ద్వారా తెలియజేస్తున్నాడట. సిరియానులు వచ్చి పట్టుకుందాం అనేటప్పుడల్లా కూడా ఇజ్రాయేల్ రాజుకి ఎలీషా ద్వారా వర్తమానం పంపి ఇజ్రాయేల్ని కాపాడుతున్నాడట. ఇదంతా ఎవరు చేస్తారో సిరియా రాజు తెలుసుకున్నాడట. ఎవరో కాదు, ఇజ్రాయేలు ప్రవక్త దైవజనుడైన ఎలీషా ఇదంతా చేస్తున్నాడని. ఇప్పుడు ఎలీషా ఎక్కడున్నాడో చూసి ఎలీషాను పట్టుకొని తీసుకొచ్చేయండి అన్నాడట. ఎవరు? సిరియా రాజు. అందుకు రాజు మేము మనుషులను పంపి ఎలీషాని తెప్పించినట్లు నీవు వెళ్ళి ఎలీషా ఉండు చోటును చూసి రమ్మని సెలవీయగా అతడు ఎలీషా దైవజనుడైన ఎలీషా దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి సిరియా రాజు దోతానికి గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపించాడట. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను ఎలీషా ఉన్న ప్రాంతాన్ని అంతటిని చుట్టేసుకున్నారట. ఎలీషా పనుడు పెందలకాడే లేచిపోయాడట. కొంతమంది తెల్లవారైనా కూడా లేవరు అనమాట, సోమరిపోతులు. వాళ్ళు ఏమనాలి? సోమరిపోతులు. తెల్లవారైనా లేవరు. కనీసం 5కి లేవకపోయినా 6కైనా లేవాలి కదా. 6 కూడా లేవలేని సోమరిపోతులు ఉన్నారనమాట. అంటే జీవితం అనేది తినడానికి, తాగడానికి, బొబ్బోడానికి, నిద్రపోవడానికి ఉందనుకుంటున్నారనమాట. జీవితం అనేది తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికే కాదు, సోమరులాగా బ్రతకన్నా ఉండడానికి కూడా దేవుడు జీవితాన్ని మనకిచ్చాడు. ఎప్పుడో నిద్రపోతే పర్వాలేదు, ప్రతిరోజు కూడా అదే పద్ధతి అనమాట, ఉండకూడదనమాట. ఏం చేశాడట? పెందలకాడే లేచిపోయాడట. పెందలకాడే లేచిపోయి బయటకు వచ్చి చూశాడట. వీళ్ళున్న ప్రదేశము చుట్టూ గుర్రాలు, రథాలు, సిరియా గుర్రాలు, సిరియా రథాలు, సిరియా సైన్యము, గొప్ప సైన్యము ఎలీషా చుట్టూ వచ్చేసిందట. అంతటా ఎలీషా పనివాడు, అయ్యో, ఈ పదం ఎప్పుడు వాడుతాం? అయ్యో అనే పదం ఎప్పుడు వాడుతాం? వినాలి. అయ్యో అనే పదం ఎప్పుడు వాడుతాం? ఆపదలో ఉండేటప్పుడు, ప్రమాదంలో ఉండేటప్పుడు. అయ్యో అయ్యో నా బిడ్డకి అన్యాయం జరిగిపోయిందని అంటారా? అయ్యో అయ్యో అనే పదము ఇలాంటి సందర్భాల్లో వాడతారు. వెంటనే ఎలీషా దగ్గర ఉన్న ఆ శిశువుడు, ఆ దాసుడు కూడా అరుస్తున్నాడు అయ్యో అని. అయ్యో మనం ఇరుకులో పడ్డాము, సిరియా రాజు సైన్యం వచ్చేసింది, మనల్ని పట్టుకుంటారు, మనల్ని తీసుకెళ్ళిపోతారని ఎలీషా పనివాడు అంటున్నాడట. మనము ఏమి చెయ్యదుము ఎలీషాతో అనగా. మొదట దేవుని పిల్లలకి బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రతి దేశంలో ఉన్నవారికి బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రతి మనిషికి బైబిల్ ఏం చెబుతుందంటే, ముందు భయపడకన్నా బ్రతకడం నేర్చుకోండి. భయపడకన్నా బ్రతకడం నేర్చుకోండి. చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి భయపడకండి. ఎక్కువ శాతం ఆడపిల్లలు భయానికి గురవుతుంటారు. అలాగే మగవాళ్ళు కూడా భయానికి గురవుతుంటారు. భయపడకండి, భయాన్ని విడిచిపెట్టండి. పురుగును చూసినా నా కూతురు భయపడిపోద్ది. పెద్ద పెద్ద పాములు చూస్తే భయపడ్డాం అంటే ఒక అర్థం ఉన్నది.
విష జంతువు కాబట్టి భయపడుతున్నాం అంటే ఒక అర్థం ఉన్నది. చిరుతపులి సింహం అంటే భయపడుతున్నాం అంటే ఒక అర్థం ఉన్నది. చిన్న పురుగుకి కూడా, బల్లికి కూడా భయపడిపోతున్నాం. బల్లి మనకు మేలే చేస్తుంది, కీడు చేయదు. బల్లిని మనకు దగ్గరగా దేవుడు ఎందుకు చేశాడంటే, మన ఇంట్లోకి ఏమైనా పురుగులు, ఏమైనా కీటకాలు ఏమైనా వచ్చేసాయి అనుకో, డోర్లు తీస్తాం కదా, కిటికీలు తలుపులు తీస్తాం. ఇలా తీసేటప్పుడు ఆ పురుగులు ఎన్ని వచ్చేస్తే వాటిని మనం బయటకు తోలలేం. కాబట్టి అవి ఎక్కడో గోడకో ఏ సీలింగ్కో దేనికి వెళ్ళి ఇలా వాలగానే వెంటనే ఏం చేస్తుంది, బల్లి వచ్చేసి దాన్ని తినేస్తుంది. బల్లి వచ్చి ఏం చేస్తుంది, బల్లి వచ్చి దాన్ని తినేస్తుంది అన్నమాట. అంటే బల్లి ద్వారా మనకు మేలే ఉంది, అవునా? బల్లి మన మంచి కొరకు దేవుడు చేశాడు, దానివలన మనకు ఉపయోగం ఉంది. మన అవసరాల కొరకు చేయబడింది. విషసర్పాల ద్వారా కూడా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నారని, అవి మనకు ఉపయోగపడటానికే వాటిని కూడా చేశాడని, మరి ఈ చేస్తున్న వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి ఏంటి. అలాగేంటంటే ప్రతిదానికి భయపడకన్నా బ్రతకడం నేర్చుకోవాలి. అదే ఎలీసా దగ్గర ఉన్న శిశువుడికి ఎలీసా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మంచి మాట, భయపడవద్దు అంటే బాగా లాగుదాం. ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఎవరిని చూసి భయపడాలి, దేనిని చూసి భయపడాలి, ఎవరిని చూసినా కూడా భయపడకన్నా బ్రతకాలి అన్నది మనము నేర్చుకోవాలి. ఏ నేర్చుకోవాలి? ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు బైబిలులో రాయబడింది. మనుషులకు భయపడకండి, పురుగులకు భయపడకండి, జ్వరానికి భయపడకండి, రోగానికి భయపడకండి, ప్రమాదానికి భయపడకండి. మొదట భయాన్ని విడవండి, అందులో నుండి తప్పింపబడటానికి ఆలోచనలు చేయండి. ప్రమాదం ఏదైనా వస్తుందనుకో, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని నుండి ఎలా బయటపడాలి, అది ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రమాదాన్ని చూడగానే భయపడిపోతే మనము ప్రమాదానికి పట్టబడతాము. అదే ఎలీసా తన దాసుడికి చెబుతున్నాడు, తన పనివాడికి చెబుతున్నాడు. కాబట్టి భయపడకు, మన పక్షాన దేవుడున్నాడే, సిరియా సైన్యము కంటే అధికమైన వాడు. దేవుడికి సైన్యం ఉంది, దేవుడు అధికుడు, దేవుడు మనిషి కంటే అధికుడు. దేవుడు ఎవరికంటే అధికుడు? మనుషుల కంటే అధికుడు. రాజ్యాల నేలే రాజుల కంటే దేవుడు అధికుడు, దేశాను నేలే ప్రధానుల కంటే దేవుడు అధికుడు. కాబట్టి భయపడకండి, మనుషులను చూసి భయపడకండి అని చెబుతూ మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికుడు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. దేవుడా, వీడు చూసినట్లు, నా పనివాడు చూసినట్లు వాడి కళ్ళు తెరువని ప్రార్థన చేశాడట. ఎలీసా ప్రార్థన చేయగా యెహోవా పనివాడు కళ్ళను తెరిచెను. వాడు ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, వాడు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో, వెంటనే ఎలీసా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రజముల చేత నిండి ఉండెను. ఎలీసా ఉన్న పర్వతమట అగ్ని గుర్రాలు రథాల చేత నిండిపోయి ఉన్నదట. ఆ పర్వతం కింద సిరియా సైన్యం ఉన్నది, అది నిజమే. దానితో పాటు పర్వతం చుట్టూ ఎవరి సైన్యం ఉన్నదట? దేవుని సైన్యం ఉన్నది అని చెబుతూ ఇదంతా మనం చదువుకుంటే ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ దండువారు సిరియానులు వచ్చి ఎలీసాను పట్టుకోబోతున్నారో వెంటనే ఎలీసా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే,
వీళ్ళకి అంధత్వం వచ్చినట్టు మొత్తు తండ్రి, కంటి చూపు మందగించినట్టు మొత్తం అని ప్రార్థన చేయగానే వెంటనే అంధత్వం అనేది వాళ్ళకి, గుడ్డితనం అనేది వచ్చేస్తుంది. వెంటనే సిరియా సైన్యంతో మాట్లాడేసి మీరు ఎవరిని పట్టుకోవడానికి వచ్చారో ఆ సోమ్రోను దగ్గరికి నేను తీసుకెళ్తాను, నా వెనకాతలు రండి అని అంటే ఆ సైన్యం అంతా, గొప్ప సైన్యం అంతా ఎలీసా వెనకాతలు వెళ్ళిపోయిందట. ఎక్కడికి ఎలీసా తీసుకెళ్ళాడు? ఇప్పుడు చదువుకుందాం 20వ వచనం. వారు సోమ్రోనులోనికి వచ్చినప్పుడు ఇప్పుడు సిరియానులు గొప్ప సైన్యాన్ని ఎలీసా గారు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? సోమ్రోనులోకి తీసుకెళ్ళిపోయారట. మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశాడట. వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని, సిరియా సైన్యపు కళ్ళను తెరవమని మళ్ళీ ఎలీసా ప్రార్థన చేయగానే సిరియా సైన్యపు కళ్ళన్నీ తెరవబడ్డాయట. సిరియానులు తాము ఇజ్రాయేలు రాజు మధ్య ఉన్నామని తెలుసుకొని అంతటా ఇజ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని పారజూసి ఎలీసాతో అంటున్నట, నాయనా వీరిని కొట్టియాలా, చంపేయాలా? మన మీదకి వస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మనకు దొరికారు కదా, వీళ్ళందరినీ బాణంతోనో కత్తితోనో చంపేస్తాను ఈ సైన్యాన్ని, ఇంకా సిరియానుల పీడ మనకి పోతుంది అనేసి ఎలీసాతో ఇజ్రాయేల్ రాజు అంటున్నాడట. జాగ్రత్తగా వినాలి. ప్రతి దేశము ఎలా నడుచుకోవాలి, ప్రతి మనిషి ఎలా నడుచుకోవాలి బైబిల్ చెబుతుంది. వీరిని కొట్టాలని ఎలీసాతో అడగగా అతడు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా అంటే ఈ సిరియానులను ఇంకా చంపకు. ఇలా కాదు, ఇక మీదట సిరియానులు మన మీదకి యుద్ధానికి రాకన్నా ఉండాలంటే, ప్రతి చిన్నదానికి కాలు దువ్వకన్నా ఉండాలంటే, అవునా? పాకిస్తాన్లో ఎప్పుడు గొడవకు రావడానికే చూస్తుంటారు మన మీదకి, భారతదేశం మీదకి, ఏదో రూపంలో భారతదేశం మీదకి యుద్ధానికి రావాలి, కయ్యానికి కాలు దువ్వుతుంటారు. అలాంటి వాళ్ళు అనమాట సిరియానులు. అలాగా గొడవలకి రావాలి, యుద్ధాలు చేయాలి, ఎప్పుడు యుద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నవారికి బైబిల్ ఏం చెబుతుందంటే, ఎలీసా ఇజ్రాయేలీల రాజుకు ఒక మంచి మాట చెప్పాడు. సిరియానులు గొప్ప సైన్యము ఇజ్రాయేలు రాజు చేతిలో పట్టబడిన తర్వాత ఎలీసా ఏమన్నాడంటే, నువ్వు కత్తి చేత కానీ బాణం చేత కానీ వాళ్ళను కొట్టకు, చంపకు. ఏం చేస్తావంటే వాళ్ళకి భోజనం పెట్టు, వారు తిని తాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళిదురని చెప్పాను. అంతటా సిరియాను సైన్యము కొరకు ఇజ్రాయేలు రాజు గొప్ప విందు చేశాడట, భోజనాన్ని సిద్ధం చేశాడట. ఆ భోజనాన్ని తిన్న తర్వాత సిరియానులు మనసు కరిగిపోయిందట, మార్పు వచ్చిందట. దేవుడు చెప్పిన పద్ధతిని ఏ దేశం పాటిస్తుందో ఆ దేశానికి మేలు అన్నమాట. ఆ దేశానికి దేవుడు గొప్ప ఫలాన్ని దయచేస్తాడు. ప్రతిఫలాన్ని దేవుడు ప్రతి దేశానికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఈ దేశాలన్నీ యుద్ధాల మధ్య ఉన్నాయి. యుద్ధాలన్నీ జరగకన్నా ఉండాలంటే ఆ పగస్తుడు ఏ పగదేశం అయితే మన మీదకు వస్తుందో ఆ దేశము, ఆ సైన్యం దొరికిన తర్వాత మనం ఏం చేయాలంటే వారికి భోజనం పెట్టేసి, ఒక మంచి మాట, అల్లుడు అత్తోరింటికి వెళ్తే ఎలాగుంటుంది? అల్లుడు అత్తోరింటికి వెళ్ళాడు అనుకో, అల్లుడు అత్తోరింటికి వెళ్తే కొడతారు, తిడతారా? మంచి భోజనాలు, మంచి బట్టలు పెట్టి జోబీలోని డబ్బులు ఉన్నాయో లేదో చూసి చక్కగా మామే అల్లుడు జోబీలోని ఏదో పాకెట్లు ఎలా పెట్టేసినట్టు, అత్తయ్య మంచి మంచి కూరలు వండేసి అల్లుడికి భోజనం పెట్టినట్టు, అంటే అత్తోరింటికి అల్లుడు వచ్చి వెళ్ళినట్టు. ఏ దేశమైతే పగ దేశాల మధ్య అలా నడుచుకుంటుందో అప్పుడు ఆ పగస్తులు, ఆ పగదేశస్తులు ఎలా నడుచుకుంటారట? ఇప్పుడు చదువమ్మా 23. ఆ ఇజ్రాయేలు రాజు సిరియా సైన్యము కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా
సిరియా సైన్యము అన్నపానములు పుచ్చుకొని ఇజ్రాయేలు రాజు దగ్గర సెలవు పొంది తమ యజమానుడైన రాజు యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియానులు దండు, సిరియా సైన్యము ఇజ్రాయేలు దేశములోకి వచ్చుట మానిపోయే ఇక మీదట రాలేదటండి. అప్పుడు వరకు ఇజ్రాయేలీలతో ఎప్పుడు యుద్ధాలు చేసే సిరియానులు ఇక మీదట యుద్ధానికి వెళ్ళొద్దని అనుకున్నారట. ఇజ్రాయేలుతో ఇక మీదట గొడవలొద్దు, మనం సంధి చేసుకుందాం, మీరు రాజా మీరు పంపించారే సిరియా సైన్యమైన మమ్మల్ని అందరినీ, మాకు గుడ్డితనం వచ్చి మేము సిరియాలోకి వెళ్ళిపోతే, సోమ్రోన్లోకి వెళ్ళిపోతే ఆ ఇజ్రాయేల్ రాజు ఏం చేశాడో తెలుసా, ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా, మమ్మల్ని చంపొద్దు అన్నాడు, మాకు భోజనం పెట్టి పంపమన్నాడు. అలాగే రాజు దేవుని సేవకుడు చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నాము. కాబట్టి ఇక మీదట ఆ ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళము, మనం వెళ్ళొద్దు, వాళ్ళు మన మీదకి యుద్ధం రారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చంపాలనుకునే టైంలో వాళ్ళకు భోజనాలు పెట్టాడంటే ఖచ్చితంగా వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారా రారా? ఖచ్చితంగా రారు. కాబట్టి మనల్ని చంపాలని కోరుకున్న వాళ్ళైతే వాళ్ళ దేశంలో ఉండేటప్పుడు మనల్ని చంపేస్తారు, వాళ్ళకు పట్టబడినప్పుడే చంపేస్తారు. వాళ్ళ దేశంలో ఉండేటప్పుడు, వాళ్ళ చేతిలో ఉండేటప్పుడు, వాళ్ళకి పట్టబడినప్పుడు మనల్ని చంపలేదంటే ఖచ్చితంగా వాళ్ళు మన మీదకు యుద్ధం రారు. కాబట్టి వాళ్ళకి పగస్తులుగా మనం మారకన్నా వాళ్ళతో కలిసి ఉందామనే ఒక మంచి నిర్ణయము ఒకనాడు సిరియా సైన్యాధిపతులు, సిరియా రాజు తీసుకున్నాడు, సిరియా సైన్యం తీసుకుంది. ఇదే పద్ధతిని ప్రపంచ దేశాలు తీసుకోగలిగితే, ప్రపంచ దేశాలకి బైబిల్ చెబుతున్న మంచి మాట, ఈ పద్ధతిని ప్రపంచ దేశాలు ఆచరించగలిగితే, నడుచుకోగలిగితే మూడో ప్రపంచ యుద్ధము రానే రాదు. ప్రతి దేశము దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే ఖచ్చితంగా దేశాల మధ్య యుద్ధాలు అనేవి లేకన్నా ఉంటాయి. బైబిల్ ఎంత గొప్ప మంచి గ్రంథం అండి. ఇంత మంచి గ్రంథాన్ని కళ్ళకత్తుకొని ఆ యేసును స్మరించుకుంటూ ఆ యేసు మాటలలో ప్రతినిత్యము ప్రపంచ దేశాలు ఉండాలని, ప్రపంచ దేశాల శాంతి కొరకు, ప్రపంచ దేశాల ఐక్యత కొరకు బైబిల్ చెప్పిన మంచి మాట వినండి, ఆలోచించండి, ఆచరించండి. అందరికీ క్రీస్తు నామాన్ని వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అందరికీ వందనాలు.